అండి. వెల్కమ్ టు ఎస్తర్స్ కిచెన్‌కి. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే విధానంలో చూపిస్తున్నాను. ముందుగా నేను వీటిని 2 కేజీల చేపలు తీసుకున్నా అండి. ముందుగానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను గంట ముందు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 100 గ్రాముల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ చేపలన్నీ కూడా అందులో వేసేయాలండి. ఒక్కొక్కటిగా అందులో వేసేసి కొంచెం 5 నిమిషాలు వేగనివ్వాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం 5 నిమిషాలు మాత్రం వేగనివ్వాలి. ఎక్కువసేపు వేగనిస్తే చేప కరిగిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఎక్కువ గరిటె పెట్టి కూడా తిప్పొద్దు. కొంచెం లైట్‌గా అలా మనం చెక్క గరిటె పెట్టి తిప్పాలి. తిప్పేసిన తర్వాత కొంచెం 5 నిమిషాలు వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని, మనకాడ ఆనియన్ చాపర్ ఉంటే అందులో వేసుకోవచ్చు. లేకపోతే సన్నగా తరిగి పెట్టుకొని ఒక ఆనియను, 2 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం వీటిని మళ్ళా గరిటె పెట్టి తిప్పకుండా కలిపేసుకోవాలి. కొంచెం ఈ టమాటాలు ఇవన్నీ వేసినప్పుడు కూడా ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత మనం అందులో వేసిన ఉప్పు, కారం కాకుండా 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు వేసానండి. చేపల కూర కాబట్టి ఇవన్నీ ఎక్కువే పడతాయి. చక్కగా ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఒక 50 గ్రాములంత చింతపండు పడుతుంది. దీన్ని నానబెట్టి పెట్టేసుకుంటే చక్కగా నానిపోతుంది. అర స్పూను గరం మసాలా వేస్తున్నానండి. చక్కగా ఇది కూడా కొంచెం అర స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు కూడా పట్టవు. ఇది కొంచెం వేసేసి ఒకసారి కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇది ఆవాలు, మెంతులండి. 2 కూడా స్పూన్ అంతా కొంచెం వేయించేసి దంచి పెట్టేసుకొని అందులో వేసేసాను. చక్కగా అది కూడా ఒకసారి కలిపేసాను. ఇప్పుడు చింతపండులోంచి రసం తీసేసి అందులో మనకి ఎంత కావాలంటే అంత చక్కగా అందులో వేసేసుకొని, మనకు గ్రేవీ ఎంత అవసరమవుతుందో అందులో అంత పిండేసుకొని వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను, నాకు సరిపోయింది. ఇంకా చింతపండు రసమే సరిపోయింది. కొంచెం వాటర్ వేసాను. మీరు తినే పులుపుని బట్టి చక్కగా మీరు కూడా అన్నీ చూసుకొని వేసుకోవచ్చండి. నాకు ఈ పులుపు సరిపోతుంది. ఇప్పుడు నేను మూత పెట్టి కొంచెంసేపు ఉడికిస్తున్నాను. ఉడికేటప్పుడు చూద్దామండి. చక్కగా ఉడికింది. చక్కగా ఇంకా 10 నిమిషాలు వీటిని ఉడికించాలి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత తీసి చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు, కారం అని చూసుకోవాలి. కారం సరిపోతే వేసుకోవాలండి. ఉప్పు లాస్ట్‌లో వేయాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేస్తే ముక్కలకు పట్టేస్తుంది కాబట్టి. ఇంకా దీన్ని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. కూర తయారైపోయిందండి. తయారయ్యేటప్పుడు ఇంక లాస్ట్‌లో ఇంక నేను ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసి బంద్ చేసేస్తున్నాను. గ్రేవీ నేను ఇలా ఉంచుకున్నాను. మీరు కూడా సింపుల్‌గా ఈ కర్రీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.